కంగ్రాచులేషన్స్, నువ్వు ఈ వీడియోని చూస్తున్నావంటే 7 డేస్లో నువ్వు 1000 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు. నువ్వు 7 డేస్లో 1000 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనీ ఎర్నింగ్ ఆన్లైన్. 7 డేస్లో 1000 రూపీస్ ఆన్లైన్లోంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. నువ్వు ఎటువంటి అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు. అదేంటనుకుంటున్నారా? థంబ్నెయిల్ డిజైనింగ్ నేర్చుకుంటూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు, అది కూడా 10 డేస్లోనే. 7 డేస్లోనే నువ్వు ఆన్లైన్లో మనీ ఎర్న్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది ఎలా అనుకుంటున్నారా? థంబ్నెయిల్ డిజైనింగ్ చేస్తూ నువ్వు మంత్కి 30K to 40K ఎర్న్ చేసుకోవచ్చు. నువ్వు అట్లీస్ట్ 7 డేస్కి ఎంత ఎర్న్ చేస్తావంటే 1000 రూపీస్ ఎర్న్ చేసుకోగలవు, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది ఎలాగంటే మనకి 1 వీక్లో 7 డేస్ ఉంటాయి కాబట్టి నువ్వు 2 డేస్ లెర్నింగ్ చేసుకో. ఎక్కడి నుంచి నేర్చుకుంటావు అంటే యూట్యూబ్లోనే నేర్చుకో. యూట్యూబ్లో చాలా సోర్సెస్ ఉంటాయి. క్యాన్వాలో నేర్చుకోవచ్చు, ఇన్షాట్లో నేర్చుకోవచ్చు, చాలా థంబ్నెయిల్ నేర్చుకోవచ్చు. ఎలా నేర్చుకుంటావు అంటే హౌ టు క్రియేట్ థంబ్నెయిల్ డిజైనింగ్ ఇన్ తెలుగు క్యాన్వా కొట్టావు అంటే చాలా వీడియోస్ వస్తాయి. అందులో నువ్వు 2 డేస్ కరెక్ట్గా నేర్చుకున్నావంటే, నువ్వు 2 డేస్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే నువ్వు 7 డేస్లో 1000 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు. 7 డేస్లో 2 డేస్ తీసేస్తే ఇంకా 5 డేస్ ఉంటాయి మనకి. 5 డేస్లో నువ్వు 3 డేస్ వర్క్ చేయాలి. వర్క్ ఏంటంటే నువ్వు రీక్రియేట్ చేయాలి. నీకు థంబ్నెయిల్ డిజైన్స్ ఉంటాయి కదా, నువ్వు ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా తీసుకో పర్లేదు, కానీ నువ్వు రీక్రియేట్ చేయి. నువ్వు రీక్రియేట్ చేసుకుని నీకంటూ ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకో. ఆ పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేసుకుంటావు అంటే ఒక 10 or 15 రీక్రియేట్ చేయి. అందులో నీకు బెస్ట్ అనిపించింది 10 or 8 తీసిన తర్వాత నువ్వు గూగుల్ డ్రైవ్లో ఇంపోర్ట్ చేసుకో. గూగుల్ డ్రైవ్లో నువ్వు చేసుకుంటే నీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అయిపోతుంది. గూగుల్ డ్రైవ్లో ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి 7 డేస్లో 2 డేస్ మిగిలి ఉన్నది. ఆ 2 డేస్ ఏం చేస్తావంటే నీ దగ్గరికి క్లయింట్స్ ఎవరు రారు, ఎందుకంటే నువ్వు వర్క్ చేస్తావని ఎవరికి తెలియదు కదా. అందుకే నువ్వు క్లయింట్స్ దగ్గరికి నువ్వే వెళ్ళాలి. అది ఎలాగంటే యూట్యూబర్స్ చాలామంది ఉంటారు, వాళ్ళకి మెసేజ్ చేయి. నేను ఇలా థంబ్నెయిల్ డిజైనింగ్ చేస్తున్నాను, మీకు కూడా చేస్తాను, ముందు ఫ్రీగా చేయండి, అప్పుడు తర్వాత అమౌంట్ ఛార్జ్ చేయండి, ఓకేనా? ఫస్ట్ యూట్యూబ్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళ డిఎమ్స్ ఉంటాయి, నాకు డిఎమ్స్ చేయమంటారు కదా, మీరు కూడా అలా డిఎమ్స్ చేయి. నువ్వు గూగుల్ డ్రైవ్లో ఇంపోర్ట్ చేసుకున్న నీ పోర్ట్ఫోలియోని వాళ్ళకి డిఎం చేయి, నేను ఇలా చేస్తానని. లేదా ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఈమెయిల్స్ ఇస్తారు, యూట్యూబ్లో కూడా ఇస్తారు బయాలో, అవన్నీ తీసుకుని వాళ్ళకి మెసేజ్ చేసావంటే నీకు వాళ్ళే కాంటాక్ట్ అవుతారు. నువ్వు ఫస్ట్ ప్రైస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. అంటే నువ్వు చేసే వర్క్ని బట్టి నువ్వు అమౌంట్ ఛార్జ్ చేయాలి. అదే నువ్వు వర్క్ తక్కువ చేస్తూ అమౌంట్ ఎక్కువ ఛార్జ్ చేసావంటే మళ్ళీ కస్టమర్స్ రారు. అలా నీకు ఒక 10 క్లయింట్స్ వస్తే చాలు, నీకు వాళ్ళే రిపీట్ అవుతారు. కానీ నువ్వు వాళ్ళు మేనేజ్ చేయటం నేర్చుకోవాలి. ఆ మేనేజ్మెంట్ ఎలాగంటే ఒక క్లయింట్ వచ్చారంటే నేను ఇలా తక్కువగా చేస్తాను బయట కాస్ట్ కన్నా అని నువ్వు వర్క్ చాలా బెస్ట్గా ఇవ్వాలి. ఫస్ట్ ఈజ్ బెస్ట్ అంటారు కదా, నువ్వు ఫస్ట్లో ఎంత బెస్ట్గా చేస్తే నీకు అంతలాగా నీకు అమౌంట్ ఛార్జ్ చేస్తారు. నువ్వు అట్లీస్ట్ ఒక క్లయింట్ దగ్గర నువ్వు 300 to 350 తీసుకో, ఎందుకంటే నువ్వు బిగినర్ కదా, అందుకే తక్కువ తీసుకోవాలి. నువ్వు బాగా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిన తర్వాత నువ్వు ల్యాక్స్లో కూడా ఎర్న్ చేసుకోవచ్చు, ఓకేనా? అలాగే నీకు థంబ్నెయిల్ డిజైనింగ్ ఈజీగా నేర్చుకోవడానికి నేను ఒక పీడిఎఫ్ తయారు చేసి పెట్టా. ఆ పీడిఎఫ్ లింక్ నీకు బయోలో ఇస్తా. అందులో నువ్వు రీక్రియేట్ చేసుకోవచ్చు. నువ్వు రీక్రియేట్ చేసుకొని అందులో నువ్వు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అది నీకు నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నా, నీకు బయోలో ఉంటుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబట్టి ఇప్పుడే చేసుకో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఎవరైతే ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.